అందరికీ నమస్కారం. హైదరాబాద్లో, తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ इधर ही रहते हुए हैदराबाद में जो आज बहुत सालों से राजस्थान से आए हुए हमारे भाई बहन अलग अलग बिजनेस करते हैं, अलग अलग व्यापार करते हैं और बहुत सालों से डिमांड था. చాలా రోజుల నుంచి డిమాండ్ ఉండేది. రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు జోధ్పూర్కు ట్రైన్ కావాలని అనేక సార్లు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడము, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లెటర్స్ రాయడము, ఇప్పుడే కాదు గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ ఇది. మరి ఈరోజు ప్రధానమంత్రి గారి ఆదేశాలతో రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఈ చిరకాల డిమాండ్ ఏదైతుందో మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి జోధ్పూర్కు డైలీ నేరుగా ట్రైను ఇవ్వాలనేటువంటి మరి నిర్ణయం తీసుకొని ఈరోజు స్వయంగా వారికి వ్యక్తిగతంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నేను జోధ్పూర్ ట్రైన్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్కు వస్తానని చెప్పి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క ట్రైన్ ప్రారంభోత్సవానికి వారు రావడం జరిగింది. వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, శాసనసభలో బీజేపీ పక్ష నాయకులు, అదేవిధంగా శాసన సభ్యులు, ఇతర అధికారులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క మహేశ్వర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, హరీష్ బాబు గారు, అదేవిధంగా కొమరయ్య గారు, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్గా బాధ్యత చేపట్టిన తర్వాత మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో మొదటిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అతిథులు, వివిధ రాజస్థానీ సమాజానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మరి ఈ రకంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం అనేక కార్యక్రమాలు మరి కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, మన బేగంపేట రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బేగంపేట రైల్వే స్టేషను ఒక ఆదర్శమైనటువంటి రైల్వే స్టేషన్గా మొత్తము మహిళలే నిర్వహించేటువంటి కార్యక్రమం ఈరోజు అక్కడ మొత్తం స్టాఫ్ అంతా కూడా బేగంపేట రైల్వే స్టేషన్లో మహిళలు ఉండే విధంగా ప్రధానమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈరోజు ఉదయం అశ్విని వైష్ణవ్ గారు వరంగల్కు వెళ్ళి వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అత్యంత అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్లో రైళ్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని,
రైల్వే కోచ్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని, రైల్వే వ్యాగన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని